ఆకాశంలో ఉన్నటువంటి సూర్యునికి కానీ, చంద్రునికి కానీ, నక్షత్రములకు కానీ, లేదా ఇతర దేవతలకు కానీ పూజించిన వారు ఎవరైనా ఉంటే అలా జరగటం వాస్తవమైన ఎడల, నిజంగా అలా జరిగి ఉన్నట్లయితే వాళ్ళని ఊరి వెలుపలకు తీసుకుపోయి రాళ్లతో చావగొట్టాలి. ఇది బైబిల్ దేవుడు ఇస్తున్నటువంటి ఆజ్ఞ. దీనిని మదం, అహంకారం అని మనం సంబోధించడం ఒక పాస్టర్ గారికి నచ్చలేదు. ఒక క్రైస్తవ పాస్టరు ఒక ఆయన దీని మీద వ్యాఖ్యానం చేస్తూ, ఈ పుస్తకాన్ని తప్పని రుజువు చేస్తాను అని వ్యాఖ్యానం చేస్తూ ఆయన తన యెహోవా తన స్థితిని ప్రకటించుకుంటున్నాడు. మరి ఆయన నిజమైన దేవుడు కాబట్టి ఆయన్ని గాక వేరే వాళ్ళని పూజిస్తే ఆయన కోపం రాదా? ఇప్పుడు నేను తండ్రిని, నా పిల్లలు నన్ను గాక పక్కింటోని తండ్రి అంటే నాకు కోపం రాదా? అందుకే చంపమన్నాడు. దీన్ని తప్పుపడుతున్నాడంటే వీడికి అసలు బుద్ధి ఉందా, ఇంగిత జ్ఞానం ఉందా అని చెప్పి ఒక పాస్టర్ నా మీద సెటైర్లు వేశాడు. అయితే గమ్మత్తు ఏమిటంటే, ఇదే పాస్టరు ఇంకొక సందర్భంలో